అసలు బ్రాహ్మణులు మద్యం సేవించరు, అదొకటి. ఆ టెంపుల్ అంటే ఆ టెంపుల్లోనే, ఇప్పుడు టెంపుల్లోనే కదా, చిలుకూరు టెంపుల్లోనే ఈయన నివాసం. అవునండి. సో అక్కడికి మటన్ వెళ్తుంది, చికెన్ వెళ్తుంది, అంటే మాంసం వెళ్తుంది, మద్యం వెళ్తుంది. సో మద్యం బాటిల్స్ కానీ ఇవి తీసుకెళ్లేటప్పుడు ఎవరు చూడట్లేదా అక్కడ? అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికి తెలిసి ఉండొచ్చు. అది తెలియదండి. ఇప్పుడు ఎవరైతే పనిచేసే వ్యక్తి కూడా మరి అక్కడ ఉండే వాళ్ళకి కూడా కొంతమందికి తెలుసనే చెప్తున్నారండి. అది మీలాంటి వారు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప తెలియదండి. మీరు కెమెరా పట్టుకెళ్తే చెప్పకపోవచ్చు, మీరు పక్కన కూర్చుని అసలు ఏమిటని చెప్పేసి వాట్ ఈజ్ వాట్ అని అడిగితే చెప్పవచ్చు. ఒకవేళ మీరు ఆ వీడియోలన్నీ చూపించుంటే నిజమని చెప్పేసి మేము వెళ్ళి నిజంగా చేస్తుండే, కానీ ఆ వీడియోలు లేవు కదా. కాదండి, ఆ వీడియోల కోసమనే కదా ఆయన శిష్యులు వీడియోలు పెట్టింది, ఆ వీడియోల కోసమనే కదా పోలీసులు ఫోన్లు సీజ్ చేసింది. అప్పుడు అది జరుగుతుందనే కదా అక్కడ పనిచేసే వ్యక్తులు చెప్పేది. ఏమండి అందరూ సాక్ష్యాధారాలతో నేరాలు చేస్తారండి?